హలో. ఏంటి భయపడ్డావా? దాత్రి, నువ్వు నిజంగా భయపడ్డావా? ఏంటి కేదార్ నువ్వు అంత సైలెంట్ గా వెనక నుంచి వచ్చి బేస్ వాయిస్ వేసుకొని హలో అంటే భయపడరా? అంటే మేడం గారు మంచి మూడ్లో ఉన్నట్టుంటే భయపెడదామని. ఓ కేదార్ నువ్వు నిన్న రాత్రి జరిగిన దానికి ఇవాళ్ళంతా బాధగా ఉంటావనుకుంటే పొద్దున్నే పాటలు పాడుతూ ఇంత హ్యాపీగా ఉన్నావేంటి దాత్రి? ఏ నేను హ్యాపీగా ఉండడం నీకు నచ్చట్లేదా? కాదు కాదు కాదు, హ్యాపీనెస్ని పంచుకుందామని. కింద కొద్దినొచ్చి మాట్లాడారు. నువ్వు తప్పు చేశావంటే నమ్మలేదు. నువ్వెందుకు నిషికని నెట్టావో, తనకు అబార్షన్ ఎలా అయిందో నాకు తెలియదు, కానీ నేను నమ్మిన జగదాత్రి తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించమని అన్నారు. అవునా? నిజంగా అక్కలా అందా? అంటే అక్క మనల్ని నమ్మారు కేదార్. అందరం మనం తప్పు చేశామన్నా వదిన మనసులో ఆ ఆలోచన ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. వదిన కోసమైనా మనం నిజాన్ని నిరూపించాలి. ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగింది అనేది అందరి ముందు బయట పెట్టాలి. అవును దాత్రే. అమ్మ కౌశికి, రావు గారితో అన్నీ మాట్లాడావు కదా? అన్నీ మాట్లాడాను బాబాయ్. పిన్ని, యువరాజ్, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రండి. ఇక వచ్చేస్తా ఉండా మమ్మీ. రా బడా, పద. జగదాత్రి, త్వరగా పూజ ఫినిష్ చేసి హారతి తీసుకునిరా, ఆఫీస్కి టైం అవుతుంది. వస్తున్నాను వదినా. మావి గారు, అమ్మీ, అబ్బోళ్ళు వచ్చిన మార్పు చూస్తా ఉంటే అబ్బోడు అప్పుడే సీఈఓ అయిపోయినట్టే ఉండదు. ఇక్కడి నుంచి యువరాజ్ని ఆఫీస్కి రావద్దని చెప్పడానికి వదినకి కారణమే ఉండదు అత్తయ్య. అయ్యో అబ్బోడా, చల్లగుండ. రేయ్, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఎంత ఆవేశపడినా, ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దడానికి నేను కౌశికి ఉన్నాం. కానీ ఆఫీస్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది కోట్ల రూపాయలతో ముడిపడి ఉంటుందని, 100 మంది జీవితాలు ఆధారపడి ఉంటాయని మర్చిపోకు. సరే నాన్న, ప్రాజెక్ట్ విషయంలో నేనే తప్పు చేయను. అక్క నన్ను ప్రాజెక్ట్ లీడ్ చేసినందుకు తను తలదించుకునేలా మాత్రం చేయను. సారీ అక్క. అలాగే థ్యాంక్స్ అక్క. నువ్వు నన్ను ఎప్పటికీ ఆఫీస్కి రానివ్వవేమో అన్న భయంతో పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించా. అయినా కూడా నన్ను నమ్మి ఈ బాధ్యత నా చేతిలో పెట్టావు. ఎప్పటికీ ఇది మర్చిపోలేను. నీ మీద కానీ నీ తెలివి మీద కానీ నాకెలాంటి డౌట్ లేదు యువరాజ్. నా భయమంతా నీ ఆలోచన లేని ఆవేశం వల్లనే. ఆ విషయంలో నువ్వు మారగలిగితే నాకు కావాల్సింది ఇంకేం లేదు. ఏరా కేదారు, నా బావి ఇంటికొచ్చి వాళ్ళ పరువు తీయాలని చూడడమే కాకుండా నా ఇంకే పట్టుకుంటావా? నన్ను కొట్టాలని చూస్తావా? నువ్వు ప్యానల్తో ఉంటేనే కదరా నా పరువు పోయేదే. నువ్వు చచ్చిపోతే ఇంకేంది వారసుడయ్యేదే, ఇంకెవరికి నిజం తెలిసేదే.
ఈ పొద్దు నీ పానాలు తీసేయడి నుంచి పోతా. హలో రమ్య, నిన్నెట్టా సంపాలా అని నేను లెక్కలేసుకుని వస్తా ఉంటే నన్ను సంపు అని నా కళ్ళ ముందుకి వచ్చి నిలబడినావబ్బే. నీ అమ్మంటే నీకు చాలా ఇష్టం అంట కదా, అయితే నీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. ఏమైంది కేదార్? రమ్య ఎందుకు కాల్ చేసింది? ఆ అమ్మి వచ్చిందేందే, పక్కకి జరగమ్మే. ఒక్కటే బుల్లెట్తో 25 ఏళ్ల పాపాన్ని తుడిచేస్తా. ఆ తర్వాత ఇంకో బుల్లెట్తో నా రక్తం చేసిన తప్పుని వైజయంతిని చంపి రైట్ చేస్తా. నర్సింగ్ ఫోన్ రికార్డ్స్ వచ్చాయంట దాత్రి. అందులో సస్పీషియస్గా ఏ నంబర్ లేదని చెప్పింది. అయితే వదిన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళగానే మనం కూడా ఆఫీస్కి వెళ్ళిపోదాం. నాకెందుకో మనకు కావాల్సిన క్లూలు ఆ కాల్ రికార్డింగ్స్లోనే ఉన్నాయనిపిస్తుంది. సరిగమ్మే. కేదార్, దాత్రి, ఏమైంది దాత్రి? గోడ దగ్గర ఎవరో గన్ పట్టుకుని నిలబడ్డారు కేదార్. గన్నా? ఎక్కడ దాత్రి? ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఆ గ్లాస్ మీదే నేను చూశాను కేదార్. మన ఇంటికి ఎవరైనా గన్ ఎందుకు తీసుకొస్తారు దాత్రి? తెలీదు కేదార్, కానీ నేను చూశాను. ఆ మనిషి కూడా పాపారాయుడు బాబాయ్ లాగే ఉన్నాడు.